వారం రోజుల క్రితం బోధనలో మిస్ అయిన బాలుడి ఆచూకీ ఎట్టకేలకు దొరికింది. అతను తిరుమలలోని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బోధన్ పట్నంలోని ఇందూర్ స్కూల్లోని 8వ తరగతి చదువుతున్న సాయిరామ్ అనే బాలుడు వారం క్రితం స్కూల్ నుంచి తప్పిపోయాడు. అప్పటి నుంచి అతని కోసం స్కూల్ యాజమాన్యంతో పాటు పోలీసులు వెతుకుతున్నారు. అయితే సాయిరామ్ తిరుమలలోని ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో అతన్ని తీసుకురావడానికి స్కూల్ యాజమాన్యంతో పాటు పోలీసులు తిరుమలకు పయనమయ్యారు. వారం రోజుల క్రితం బోధనలో మిస్ అయిన బాలుడి ఆచూకీ ఎట్టకేలకు దొరికింది. అతను తిరుమలలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బోధన్ పట్నంలోని ఇందూర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సాయిరామ్ అనే బాలుడు వారం క్రితం స్కూల్ నుంచి తప్పిపోయాడు. అప్పటి నుంచి అతని కోసం స్కూల్ యాజమాన్యంతో పాటు పోలీసులు వెతుకుతున్నారు. అయితే సాయిరామ్ తిరుమలలో ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో అతన్ని తీసుకురావడానికి స్కూల్ సిబ్బందితో పాటు పోలీసులు తిరుమలకు పయనమయ్యారు. వారం రోజుల క్రితం బోధనలో మిస్ అయిన బాలుడి ఆచూకీ ఎట్టకేలకు దొరికింది. అతను తిరుమలలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సౌజన్య అంటే గత నెల 27వ తేదీన మిస్ అయినటువంటి బాలుడు సాయిరామ్ ఆచూకీ తిరుమలలో దొరికింది. ఎందుకంటే ఇది మిస్టరీగా మారినప్పటికీ వారం రోజుల తర్వాత బాలుడు తిరుమలలో సురక్షితంగా ఉన్నట్టు సమాచారం అందడంతో ఇక్కడ ఉన్నటువంటి బోధన్ కు సంబంధించిన ఇందూర్ స్కూల్ యాజమాన్యం అలాగే పోలీసులు తిరుమలకు వెళ్లారు. అక్కడ అతన్ని రిసీవ్ కూడా చేసుకున్నారు. అయితే ఈ గత నెల 27వ తారీఖున స్కూల్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ స్కూల్లోకి హాస్టల్లో వదిలి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ డేనే అతను అబ్బాయి సాయిరామ్ స్కూల్ హాస్టల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందారు. స్కూల్ యాజమాన్యం కూడా ఒకంత టెన్షన్ పడ్డారు. అసలు బాలుడు ఎటుపోయాడు ఏంటి అనే దానిపైన ఒక విధమైనటువంటి గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిన్న వాళ్ళ అమ్మకి బాలుడు తిరుమల నుంచి ల్యాండ్ లైన్ ద్వారా కాల్ చేయడంతో పోలీసులు కాల్ చేశాడు. అయితే ఎక్కడున్నాడు అనే విషయం మాత్రం వాళ్ళ అమ్మకి చెప్పలేదు. కానీ వాళ్ళ అమ్మతో బాగున్నావా అమ్మ అని మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేశాడట. సో ఈ నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ నంబర్ ను ట్రేస్ చేయడంతో అక్కడ తిరుమలలో ఉన్నట్టు గుర్తించారు. అయితే స్కూల్ యాజమాన్యం అలాగే పోలీసులు అక్కడ తిరుమలలో ఉన్నటువంటి పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళు నిన్న తిరుమలకు వెళ్లి అక్కడ అబ్బాయిని గుర్తించారు. ఎందుకంటే ఇది దేవస్థానం ప్రాంగణంలో వెళ్తుండగా అక్కడ ఉన్నటువంటి వీళ్ళు గుర్తించడంతో ఒక్కసారిగా బాలుని తీసుకొని రిసీవ్ చేసుకున్నారు. ఎందుకు ఇలా వెళ్ళవుతాం అని చెప్పేసి పోలీసులు కూడా అడగడం జరిగింది. అయితే హాస్టల్ కు వెళ్ళను అని చెప్పేసి మారం చేసినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని తిట్టడంతో అక్కడ నుంచి నేను నిజామాబాద్ కు వెళ్ళిపోయాను, నిజామాబాద్ నుంచి తిరుమల వచ్చానని చెప్పారు. నిజామాబాద్ లో 2 రోజులు గడిపాడు. అనంతరం రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ కి వెళ్ళారు. సికింద్రాబాద్ లో ఒక రోజు ఉన్నాడు. ఆ సికింద్రాబాద్ నుంచి నేరుగా తిరుమలకి ట్రైన్ లో వెళ్ళిపోయాడు. దాదాపు తిరుమలలో 5 నుంచి 6 రోజులు అక్కడే గడిపానని కూడా చెప్పాడు. సౌజన్య. రైట్, థాంక్యూ శ్రీకాంత్.